ఆదివారం జరిగిన G7 విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం మార్కో రూబియో విలేకరులతో మాట్లాడారు. ఎర్రకోట వద్ద పేలుడుపై దర్యాప్తుకు సాయం చేసేందుకు అమెరికా ముందుకు వచ్చినప్పటికీ భారత అధికారుల అసాధారణమైన వృత్తి నైపుణ్యం కారణంగా తమ అవసరం వారికి లేదని రూబియో వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన పేలుడును ఉగ్రవాద సంఘటనగా భారతదేశం ప్రకటించడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులను అభినందించాలి. వారు ఈ దర్యాప్తును చాలా ప్రొఫెషనల్ గా నిర్వహిస్తున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇది స్పష్టంగా ఉగ్రవాద దాడి. అది అత్యంత పేలుడు పదార్థాలతో నిండిన కారు. అది పేలిపోయి చాలా మంది మరణించారు అని మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఈ పేలుడు గురించి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తో మాట్లాడినట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి వెల్లడించారు. అమెరికా సహాయం చేయడానికి ముందుకొచ్చినప్పటికీ భారతదేశం దర్యాప్తును నిర్వహించడానికి చాలా సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. భారత్ సామర్థ్యం గురించి మాకు తెలుసు. దర్యాప్తు ఏమి వెల్లడిస్తుందో అని తెలుసుకోవడానికి మేము చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నామని చెప్పుకొచ్చారు. మేము సహాయం చేయడానికి ముందుకొచ్చాం, కానీ ఈ దర్యాప్తులో వారు చాలా సమర్థులని నేను భావిస్తున్నాను. వారికి మా సహాయం అవసరం లేదు మరియు వారు మంచి పని చేస్తున్నారని ఆయన అన్నారు.